ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గారు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడారు. అధ్యక్ష, మీరందరికి అవకాశం ఇచ్చారు. అధ్యక్ష, చాలా విషయాలు గౌరవ సభ్యులు మాట్లాడారు. ఎన్నిటికి వచ్చే ముందు కొన్ని విషయాలు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గౌరవ సభ్యులకి తెలియజేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, మొదటిది కొన్ని సందర్భాల్లో గౌరవ సభ్యులు కూడా నేను తెలిపాను, ఈరోజు ప్రజలు కూడా తెలపాలనుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నన్ను క్యాబినెట్లో తీసుకోవాలి నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను అడిగారు, మీరు ఏ శాఖ ఆశిస్తున్నారంటే ఒకటి చెప్పాను, మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటాను, కానీ కష్టమైన శాఖ ఇవ్వండి, ఎక్కడైతే మీరు మార్పు రావాలని ఆశిస్తున్నారో ఆ శాఖ ఇవ్వండి. అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్, కేజీ టు పీజీ మొత్తం రిఫార్మ్ చేయాలనుకుంటున్నాం. పాదయాత్రలను ఎక్కడికి వెళ్ళినా అది మేము మాట్లాడాను, ఒక కమిట్మెంట్ ఒక ప్యాషన్తో చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అధ్యక్ష, ఇస్తూ కూడా ఆయన కొన్ని షరతులు పెట్టారు. దాంట్లో ప్రధానంగా హైయర్ ఎడ్యుకేషన్లో వచ్చేగల ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఆంధ్ర రాష్ట్రం చాలా పడిపోయింది. 9వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 3వ స్థానం తీసుకురండి. QIS టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఒకటి ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టైం పెట్టి 5 సంవత్సరాలు మీరు సాధించాలని చెప్తాం కూడా జరిగింది. అధ్యక్ష, గతంలో నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా చేశాను. అధ్యక్ష, సో నేను ఏం చూసినా ఆ లెన్స్ ద్వారా చూస్తాను. కానీ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో నాకు అర్థమైంది. అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్, దాంట్లో స్కూల్ ఒక భాగం అవుతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2 కలిపితే అధ్యక్ష దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. అధ్యక్ష, గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు, కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ. అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ జియో 117 గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, చర్చించాం. ఇంతేకాదు మేము కూడా మొన్న ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం, జియో 117 గురించి డిస్కస్ చేసేదానికి ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకునే దానికి వర్క్షాప్ కూడా పెట్టాం. అధ్యక్ష, మీరు చూస్తే జియో 117 ద్వారా 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు గతంలో 1215 ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల అది 5507 పాఠశాలలకు పెరిగింది. అధ్యక్ష, ఇంకో పక్కన 20 విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు చూస్తే గతంలో 5520 ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల 13720 పాఠశాలలు పెరిగింది. అంతేకాదు అధ్యక్ష, సింగిల్ టీచర్, ఇప్పుడు మనందరం సింగిల్ టీచర్ గురించి మాట్లాడుతున్నాం. సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష దాదాపు 30% స్కూల్స్ వచ్చినాయి ఉన్నాయి. అధ్యక్ష, అంటే 12512 పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ అయినాయి. అధ్యక్ష, మీరు డ్రాప్ అవుట్ రేట్ గురించి కూడా గౌరవ సభ్యులందరూ ఈరోజు మాట్లాడటం జరిగింది. అధ్యక్ష, మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రం అది 12.5% డ్రాప్ అవుట్ రేట్కి వెళ్ళిపోయింది. అధ్యక్ష, అంటే ఒక మాటలో చూస్తే 7వ తరగతి నుంచి 8వ తరగతికి ప్రధానంగా ఆడపిల్లలు చూస్తే అధ్యక్ష దాదాపు 47,000 మంది ఆడపిల్లలు విద్యకి దూరమయ్యారు. అధ్యక్ష, అంటే ట్రాన్సిషన్లో పిల్లలు మిస్ అవుతున్నారు, కంటిన్యూటీ లేదు. ఇది నాకు గౌరవ సభ్యులు వచ్చి చెప్పారు. అధ్యక్ష, అధికారులుగా దాని తర్వాత అధికారులు నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న, అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు నాకు స్పష్టంగా చెప్పండి అని నేను అడిగాను. అధ్యక్ష, పొద్దున ఒక నంబర్ చెప్తారు, సాయంత్రం ఒక నంబర్ చెప్తారు, అట్లా వారాలు నెలల తర్వాత 33,40,000 మందికి వర్తించారు. నేను అడిగాను ఎందుకు ఇన్ని రోజులు పట్టింది అంటే, గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను, డాష్ బోర్డ్లో నాకు తెలిసేది అసలు ఏ ఊరిలో ఏ పని జరిగింది, ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు చెప్పారు. అధ్యక్ష, డ్రాప్ బాక్స్ అని ఉంది. అధ్యక్ష, అంటే పిల్లల్ని సిస్టంలో తీసుకెళ్ళి మధ్యలో పెడతారు. అధ్యక్ష, అంటే అటు ప్రైవేట్ స్కూల్లో పెట్టరు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యలో పెడతారు, అంటే కన్వీనియన్స్ బట్టి మూవ్ చేస్తారు. అధ్యక్ష, విచిత్రమైన దాన్ని చూస్తే దాదాపు 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు డ్రాప్ బాక్స్లో ఉన్నారు. అధ్యక్ష, అంటే వాళ్ళు ఇంజనీరింగ్ వేరే పై చదువులు వెళ్ళాల్సిన పిల్లలు డ్రాప్ బాక్స్లో పెట్టేసి అట్లా ఇరికిచ్చారు. అధ్యక్ష, అంటే కావాలని GR రేషియో ఇంప్రూవ్ చేద్దామని వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసింది. అధ్యక్ష, ఈరోజు సర్వే గురించి కూడా గౌరవ సభ్యులందరూ డిస్కస్ చేశారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఒక గోల్డ్ స్టాండర్డ్. అధ్యక్ష, NAS అంటారు. ఈ NAS సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత అధ్యక్ష నేను చూస్తే 2017లో 3rd గ్రేడ్ లాంగ్వేజ్లో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ర్యాంక్లో ఉండేదండి భారతదేశంలో.
కరెక్ట్గా 2021కి వచ్చేగల 27వ స్థానానికి మనం పడిపోయాం. 27th. 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంటే గత ప్రభుత్వం వల్ల అది 12వ స్థానానికి పడిపోయాం. సైన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటే 15th ప్లేస్ పడ్డాం. ఇంగ్లీష్ అంటే టోఫల్ ఏమనంటే ఇంకా టోఫల్ అంటారు అధ్యక్ష, అది కూడా నేను ప్రజలు చెప్పదలుచుకున్నాను. 10th క్లాస్ ఇంగ్లీష్లో మనం 2017లో 4th ర్యాంక్లో ఉంటే గత 5 సంవత్సరాలు 14వ స్థానానికి మనం పడిపోయాం. అధ్యక్ష, ఫౌండేషన్ స్కిల్స్ పైన ఏసర్ ఇంకొక రిపోర్ట్ ఉంది అధ్యక్ష. ఏసర్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష, తెలుగు భాష అధ్యక్ష 2018లో 57.1% మంది పిల్లలు గ్రేడ్ 2 అంటే గ్రేడ్ 5 పిల్లల్ని గ్రేడ్ 2 పైన చదవగలుగుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తే 57.1 ఉంటే అది 38% పడిపోయింది. సిమిలర్లీ గ్రేడ్ 8లో అధ్యక్ష విచిత్రం ఏంటంటే గ్రేడ్ 8 అంటే 8th క్లాస్లో 2వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ ఇచ్చి పిల్లల్ని చదవమంటే 2018లో 78% మంది చదవగలిగితే 2024 వచ్చేసి 53% పడిపోయింది. అంటే ఒక సిస్టమిక్ డికే అనేది వచ్చేసింది అధ్యక్ష. మీరు ఈరోజు చూస్తే 90% మంది 3వ తరగతి చదువుతున్న పిల్లలకి ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ లేకుండా పోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంతేకాకుండా మీరు చూస్తే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు ఎప్పుడు సమీక్ష పెట్టినా ఒక అనౌన్స్మెంట్ చేయాలన్న తాపత్రయంతో అనేక అనౌన్స్మెంట్స్ చేశారు అధ్యక్ష. దాంట్లో మొదటిది సిబిఎస్ఈ. నేను కౌన్సిల్లో అనుకుంటా సిబిఎస్ఈ గురించి నేను మాట్లాడాను అధ్యక్ష. నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ని. 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మాకు యూనిట్ టెస్ట్, ప్రీ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్ అట్లా ప్రిపరేషన్ జరిగేది అధ్యక్ష. కావాలని 1000 పాఠశాలలపైన సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ పెడతామని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఓకే, నిర్ణయం తీసుకున్నారు. అట్లని ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేశారా? ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ రెడీ చేసుకున్నారా? ఏది చేయకుండా ఇది రుద్దారు అధ్యక్ష. మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను టెస్ట్ మాక్ ఒక ప్రీ ఫైనల్ అనుకోండి ఒక టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఒక్క సబ్జెక్ట్లో కానీ ఫెయిల్ అయ్యారు. కనీసం ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. 90% ఫెయిల్ అయ్యారు. ఇది చూసి వాస్తవంగా నేను భయపడ్డా. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊరిలో పెళ్లి చేస్తారని భయంతో. లేదు, ఇది నిర్ణయం కరెక్ట్ కాదు. ఏదైతే సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వీ విల్ పోస్ట్పోన్ బై 3 years. ముందర ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేద్దాం, విద్యార్థులను ప్రిపేర్ చేద్దాం, తల్లిదండ్రుల్ని ప్రిపేర్ చేద్దాం, మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా దానికి ప్యారల్గా డిజైన్ చేసిన తర్వాత అమలు చేస్తామని హామీ ఇచ్చాం. రెండోది టోఫెల్. ఇంత గొప్పలు చెప్పుకున్నారు, మళ్ళీ ఎందుకు ర్యాంకింగ్ పడిపోయింది నాకు తెలియదు. కానీ టోఫెల్కి అధ్యక్ష 59 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 59 కోట్ల రూపాయలు వృధా చేశారు ఒక మాటలో చెప్పాలి. ఇంకోటి ఐబీ కరికులం అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు అందరు తెలుసు, ఐబీ కరికులం అనేది చాలా ఛాలెంజింగ్ కరికులం. ఐబీ కరికులం ఇంప్లిమెంట్ చేయాలంటే అద్భుతమైన ఉపాధ్యాయులు, ఎవరికైతే అద్భుతమైన ట్రైనింగ్ ఉందో వాళ్ళే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అనాలోచిత వల్ల ఐబీ కరికులం తీసుకొద్దాం, ఐబీ స్కూల్స్ ఏర్పాటు చేద్దామని 5 కోట్ల రూపాయలు ఒక ప్రాథమిక రిపోర్ట్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో పక్కన ఉపాధ్యాయులు అధ్యక్ష. కమిషనర్ గారు కలవరు, సెక్రటరీ గారు పలకరు, మినిస్టర్ గారు కంపడరు. అది గత ప్రభుత్వంలో జరిగిన పనులు అధ్యక్ష. అంటే ఉపాధ్యాయుల్ని పట్టించుకోలేదు. మనందరం చూసాం, ఏకంగా మద్యం షాపుల ముందలా నుంచోబెట్టి ఆనాడు వాళ్ళ చేత సెక్యూరిటీ డ్యూటీ చేయించారు. ఇంకైనా గట్టిగా మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏకపక్షంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. గతంలో అధ్యక్ష అంటే 2022లో 1570 మంది టీచర్ని రూల్స్ విరుద్ధంగా గత ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష 45 యాప్లు పెట్టారు అధ్యక్ష. అసలు ముందర మేము అర్థం చేసినాక చాలా సమయం పెట్టింది, ఒక 6 నెలలు పెట్టింది. ఎన్ని యాప్లు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎవరు ఏ యాప్ వాడుతున్నారు తెలిసాక మాకు టైం పట్టింది అధ్యక్ష. 45 యాప్లు పెట్టి చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల చేత టాయిలెట్ ఫోటోలు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అవన్నీ రుద్దారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష.
అధ్యక్ష, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గౌరవ సభ్యుల ఒక విషయం తెలుసుకోవాలి అధ్యక్ష. 2018లో ఆనాడు గంటా శ్రీనివాస్ గారు గౌరవ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు హ్యామ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా స్కూల్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ చేపట్టాం, నిధులు సమకూర్చాం. ఆ నిధులు తీసుకొస్తే గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష. వీళ్ళేదో గొప్పలు సాధించినట్టు చెప్తున్నారు. ఈరోజు అధ్యక్ష ఫేజ్ 1 పొద్దున కూడా చెప్పా, ఫేజ్ 1 ఇప్పటికీ పూర్తాల. ఫేజ్ 1 పూర్తి చేసాక 880 కోట్ల రూపాయలు అవసరం ఉందండి. ఫేజ్ 2 పూర్తి చేసాక సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవసరం. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, నాడు నేడు కింద కొన్ని పాఠశాలలు ఎక్కడైతే రంగులేసారో బెంచులు పెట్టారో జియో 117 వచ్చిన తర్వాత ఆ పాఠశాలలు మూతపడింది. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఎడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఎలాంటి సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కూడా చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ అధ్యక్ష 2019 నుంచి 24 వరకు మీరు చూస్తే సుమారుగా 900 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష కింద సివిల్ వర్క్స్కి నిధులు కేటాయిస్తే ప్రభుత్వం